ఫ్రెండ్స్, ఈ విధంగా మన దగ్గర లైవ్ ప్రాక్టీసింగ్, లైవ్ వర్క్ అనేది ఉంటుంది. మీ ముందటనే యాజ్ ఎ ఫ్రెషర్గా కంప్లీట్గా ఐసీ తీయడం, ఐసీ రిబాల్ చేయడం, మరి ఫిక్స్ చేయడం చూడొచ్చు. ఒక బాల్ కూడా మిస్ కాలేదు. ఇక్కడ పెట్టి అక్కడ పెడితే వస్తలేదు. ఇంకా క్లీనింగ్ కూడా కాలేదు. క్లీనింగ్ అయిన తర్వాత ఇంకా షైనింగ్ వస్తుంది. జూమ్ చేయాలి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వచ్చి క్లీన్ అయిన తర్వాత చేయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్, ఈ విధంగా మీకు ఎలాంటి ట్రేసింగ్లో అయినా కానీ, ఐసీ రిబాలింగ్లో, ఫిక్సింగ్లో, గ్లూ కటింగ్లో, ఓకే, ఎక్స్పీరియన్స్ వాళ్ళకు స్కెమెటిక్లో కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మన దగ్గర ట్రిక్స్ ఉన్నాయి. ఎంత ఎయిర్ పెట్టాలి, ఎంత హీట్ పెట్టాలి, వాళ్ళ బాల్స్ మిస్ అయినా కానీ, ట్రాక్స్ మిస్ అయినా కానీ ఏ విధంగా మైక్రో జంపరింగ్ యూజ్ చేయాలి, అండర్ ఐసీ అనేది దేన్ని అంటాం, మనం మైక్రో జంపర్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, యూవీ లైట్, యూవీ గ్లూ, ఏ టూల్స్ని మనం ఏ విధంగా కంప్లీట్గా యూజ్ చేయాలి, అవన్నీ కంప్లీట్గా మనకు క్లాసెస్లో చెప్పబడుతుంది. ఓకేనా? రైట్.